ధృవీకరణ పత్రాలు మంజూరు వేగవంతం చేయండి. కుల ధృవీకరణ పత్రాలు మంజూరులో అలసత్వానికి కారణాలు తెలపాలని బీజేపీ రాష్ట్రీయ హిందూ చైతన్య సదస్సు సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కాకినాడ జిల్లా పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు, రాష్ట్రీయ హిందూ చైతన్య సదస్సు అధ్యక్షులు పడాల రఘు మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారికి కేటాయించిన సర్టిఫికేట్స్ కోసం ప్రభుత్వం మంజూరు చేసిన తెల్ల రేషన్ కార్డు ఉండగా లాయర్ నోటీస్ అఫిడవిట్ దేనికని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బుద్దాల సత్యబాబు, గౌతు చిన్న, ముమ్మిడి పెదకాపు, పెండం బాబ్జీ, అనపర్తి వెంకటేష్, కాద సత్యనారాయణ, కంచి గోవింద్ రాజు, జనసేన నాయకులు యాళ్ల హరినాథ్, అడపా నరేష్, అక్కవరపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిరుద్యోగ యువతకి మరి విద్యార్థులకి ఎంతో అవసరమైనటువంటి కుల ధృవీకరణ పత్రాలు ఈ విషయంలో మరి ఏకవంతంగా మంజూరు చేయాలని మనవి చేస్తూ ఈరోజు కడప మండలం ఎంఆర్ఓ వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందులో కొన్ని విషయాలు ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ గురించి అగ్రవర్ణాల పేదలకు ఇచ్చేటువంటి ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ ఉంది. దానికి సంబంధించి ఈ ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటున్నామో గతంలో మీ సేవలో అప్లికేషన్ చేసుకుంటే చాలా ఏకవంతంగా జరిగేది. ఈరోజు సచివాలయంలో అప్లికేషన్ చేయడం అంటే సచివాలయంలో సిబ్బంది అందుబాటులో ఉండలేదు. మరి ప్రజలు తిరుగుతున్నప్పటికి కూడా అక్కడ ఎవరు లేకపోవడం వల్ల ఒక అప్లికేషన్ పెట్టడానికి 2-3 రోజులు పడుతూ ఉంది. అలాగే దానికి సంబంధించి కొన్ని పత్రాలు అడుగుతూ ఉన్నారు. ఒక తెల్ల రేషన్ కార్డు మంజూరు చేసిన ప్రభుత్వం అది పేదలకు ఇస్తుంది, అది 1,25,000 రూపాయల వార్షిక ఆదాయం ఉన్న వాళ్ళకి ఇస్తుంది అంటే పేదవారు అర్థం దానికి. మరి ఈరోజు లాయర్ నోటరీ అడుగుతున్నారు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ పరిధి సంవత్సర ఆదాయం 8 లక్షల రూపాయలు ఉండి 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి దానికి అర్హత ఉంది. మరి అంత ఆదాయం ఉన్న వాళ్ళకి తెల్లకోట ఎవరు కాబట్టి ఆ తెల్లకోట లేని వాళ్ళకి మాత్రమే ఈ లాయర్ నోటరీ అడగాలని చెప్పి మేము ప్రభుత్వానికి సూచిస్తూ ఉన్నాము ఎంఆర్ఓ గారి ద్వారా. అలాగే ఈరోజు ఎస్సీలో ఎక్కువ సంఖ్యలో మతం మారుతున్నారు, విదేశీ మతం క్రైస్తవాన్ని పొందుతున్నారు. మరి వాళ్ళని ఎవరైతే ఎస్సీలు మతం మారారో వాళ్ళు బీసీసీలో పరిగణించి కులధృవీకరణ మంజూరు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఆ సూచన పత్రంలో సూచించడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేసిన చాలా అకృత్యాలను ఒకటి సరిదిద్దాలంటే చాలా సమయం పట్టే పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈడబ్ల్యూఎస్ అగ్రవర్ణ పేదలకి రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఆ రిజర్వేషన్ కల్పించడం దాని ఫలితాన్ని కూడా చాలామంది ఈ రోజున అనుభవిస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అప్పట్లో ఈ రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం ఈ కుల ధృవీకరణ పత్రం ఇవ్వడానికి మాత్రం చాలా ఇబ్బందులకు గురి చేసేవారు. ఇక నుంచి ఆ పరిస్థితి రాకుండా ఉండాలని ఏదైతే అధికారులు చేసిన తప్పిదాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు మేము అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో ఎవరైతే సర్టిఫికెట్ల కోసం రకరకాల కుల ధృవీకరణ అవ్వచ్చు, ఇంకా వివిధ సర్టిఫికెట్ల కోసం ఎంఆర్ఓ ఆఫీసులకు కానీ, ఎండి ఆఫీస్ కానీ, కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, అన్ని ఆఫీసుల చుట్టూ తిరగడం జరుగుతుంది. కానీ రోజుల తరబడి ఆలస్యం చేయడం జరుగుతుంది. కానీ ఇక నుంచి కొత్త ప్రభుత్వాలు ఏర్పడినాయి కాబట్టి అటువంటి పరిస్థితి రానివ్వకుండా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం ఇప్పుడు ఉన్న కొత్త ప్రభుత్వం సూచనల మేరకు పూర్తి స్థాయిలో పనిచేయాలని, ఏదైతే ఈ కుల ధృవీకరణ పత్రాలు పూర్తి స్థాయిలో ఇవ్వాలని, అది కూడా మన ఇప్పుడు రఘు గారు చెప్పినట్లుగా 1 సంవత్సరానికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ 1 సంవత్సరం పనిచేస్తే మళ్ళీ సంవత్సరం మళ్ళీ పెట్టుకోవాలంటున్నారు. కానీ ఆ విధంగా కాకుండా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఆలోచించి 3 సంవత్సరాల కాల పరిమితిని ఇచ్చినట్లయితే విద్యార్థులకి అందరికీ కూడా వాళ్ళ తల్లిదండ్రులకి కావచ్చు, విద్యార్థులకి కావచ్చు, ఎక్కడో విద్యార్థి ఉంటాడు, ఇక్కడ తల్లిదండ్రులు ఎలా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎలా పెట్టారు, ఏం చేయాలనే పరిస్థితి కూడా కొంతమంది తెలియకపోవచ్చు. ఆ విద్యార్థి ఎవరైతే ఉన్నారో వారు చేయించుకునేదానికి పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం సహకరించాలని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ తరఫున వాళ్ళని
అధికారులు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. జై హింద్, జై భారత్. అది